ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘర సారథులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మన యూనిట్ తరఫున కార్యక్రమ ఆరంభంలో హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజల్లు. శ్రీ సత్యసాయి దివ్యాశిస్సులతో 2054 రోజులుగా మనం సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మలుపులు తిరిగి, ఎన్నో దివ్యమైనటువంటి సత్సంగాలు, అపూర్వమైనటువంటి కార్యక్రమాలు, మరవరాని కార్యక్రమాలు, మరచిపోలేని కార్యక్రమాలు కూడా ఎన్నో నిర్వహించుకున్నాం. అందుట్లో మనం యూనిటీగా, ప్యూరిటీగా, డివినిటీగా మనం పురోగమిస్తున్నటువంటి నేపథ్యంలో మనందరికీ కూడా మనం శుభాకాంక్షలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ధారావాహిక కార్యక్రమంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీత పఠనము, అవగాహన తరగతులు అనే దాని మీద ముందు ప్రారంభించుకుందాం. తర్వాత గురువు గారి యొక్క సత్సంగం కొనసాగుతుంది. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత పఠనము, మనం అవగాహన తరగతుల్లోకి వద్దాం. దీంట్లో ముఖ్యంగా ఈ కార్యక్రమం గీతతో పరిచయం లేనటువంటి వారు పరిచయం చేసుకోవటం, కాస్త పరిచయం ఉన్నటువంటి వారు తమ యొక్క స్థాయిని మెరుగుపరుచుకోవటం, అలాగే బాగా చదవగలిగినటువంటి వాళ్ళు ఎక్కడన్నా అక్కడక్కడ ఏదన్నా పొరపాట్లు పడుతుంటే ఆ పొరపాట్లు సరి చేసుకొని ఇంకా నాణ్యమైనటువంటి, ప్రామాణికమైనటువంటి, చక్కని పఠనానికి అలవాటు చేసుకోవటం, ఇవి మనకు ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. ఆ ఉద్దేశాల యొక్క నేపథ్యంలో మనం గీతా పఠనం ఇవాళ 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళబోయే ముందు ఒక్కసారి గీత మహాత్మ్యం, గీతను గురించి 2 వాక్యాలు, గీతాచార్యుని గురించి 2 వాక్యాలు మనం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓయ్ శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా మొట్టమొదటి గీతను గురించి మనం 2 వాక్యాలు చెప్పుకుంటే, గీకారం త్యాగ రూపం స్యాత్ తత్వబోధం తకారకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః అన్నారు. గీతలో 2 అక్షరాలు ఉన్నాయి, గీ అని, తా అని. గీ అంటే సంస్కృతంలో మాట అని అర్థం. ఆ మాటల యొక్క సమూహార్థంలో త అనేటువంటి పరిచయం వస్తుందన్నమాట. జనత అంటారు, మీరు ఎప్పుడన్నా విని ఉంటారు. జనత అంటే జనుల యొక్క సమూహాన్ని జనత అంటారన్నమాట. అలాగే ఆ వాక్యముల యొక్క సముదాయం, శ్రీకృష్ణ ముఖం నుండి వెలువడినటువంటి ఆ వాక్యముల యొక్క సముదాయం దీంట్లో ఉన్నది కాబట్టి దీన్ని గీత అని సాధారణంగా స్థూలంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ గీ అంటే ఏమిటి, తా అంటే ఏమిటి అనేటువంటిది వస్తే, గీకారం త్యాగ రూపం స్యాత్. గీ అనేటువంటిది త్యాగమునకు సంకేతము. త్యాగేనైకే అమృతత్వ మానసు అని మనం ఎన్నోసార్లు ఈ సత్సంగాల్లో మనం విన్నాం. త్యాగం వలనే మనకు అమృతత్వం సిద్ధిస్తుంది అనేటువంటిది. అంటే ఏ బంధనాల్లో అయితే నువ్వు చిక్కుకున్నావో, ఏ బంధనాలైతే నువ్వు రాగానే తగిలించుకున్నావో, నువ్వు బేర్ బాడీగా వచ్చావు ఈ ప్రపంచంలోకి. అంటే శరీరం మీద ఒక్క నూలు పోగు లేకుండా వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వాభరణ భూషితులమైనాం. అన్ని ఆభరణాలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అన్ని ఆభరణాలు మనకు వనగూడినాయి. ఎందరితో బంధం ఏర్పడింది. తల్లి అన్నాం, తండ్రి అన్నాం, తమ్ముడు అన్నాం, అక్క అన్నాం, పెళ్లి చేసుకున్నాం, భర్త అన్నాం, భార్య అన్నాం, మళ్ళీ పిల్లలు అన్నాం, మళ్ళీ మనవాళ్ళు అన్నాం. ఇవన్నీ కూడా ఒక సాలె గూడు లాంటివి. ఇవన్నీ కూడా సాలె గూడు పెట్టక ముందు సాలె పురుగు ఒంటరిగా ఉంటుంది, ఏకం సత్, అంతే. ఈ తర్వాత ఇవన్నీ కూడా మనకు బంధనాలు వస్తాయి. కానీ అమృతత్వాన్ని మనం పొందాలి అంటే ఈ బంధనాలను సాలెగూడు, ఆ సాలె పురుగు మొత్తం ఆ గూడును మొత్తాన్ని ఛేదించి అవతల పారేసి నీతో నాకు సంబంధం లేదు అని అంటే ఎలా ఉంటుందో, మనం కూడా ఈ ప్రపంచంలో ఈ ప్రాపంచికమైనటువంటి వీటన్నిటిని మనం త్యాగం చేయాలి. చేస్తేనే ఆయన కనబడతాడు అనేది అది ఆ గీ అనేటువంటిది త్యాగానికి సూచకం. త్యాగం అంటే ఇంకోటి కూడా ఉంది. కర్ణుడు దానం చేశాడు, త్యాగం చేశాడు. త్యాగశీలి, దానశీలి కూడా ఆయన. దానాలంటే అడిగిన వాళ్ళు అడిగినట్టు ఇచ్చాడు.
బాగానే ఉంది. కర్ణుడు దాత అన్నాం, మరి త్యాగం కూడా చేశాడు. మరి ఆ దేవేంద్రుడు వచ్చి నీ కవచ కుండలాలు ఇవ్వమన్నాడు. ఇవ్వమన్నప్పుడు ఆ సూర్య భగవానుడు చెప్పాడు, ఏమయ్యా, నీ యొక్క ఆయువు పొట్లవి నీకు సహజంగా నేను ఇచ్చాను పుట్టుకతోటి, ఆ కవచములను కుండలములను. ఆ సహజ కొండలాలు ఉన్నంత వరకే నీ యొక్క ప్రాణానికి రక్షణ. అవి కనుక ఇచ్చామంటే నీ ప్రాణానికి నో గ్యారంటీ అనేసి సూర్య భగవానుడు ఎంత బోధ చేసినా సరే, అంటే ఎవరి అనుగ్రహం వల్ల పుట్టాడో ఆ అనుగ్రహ ప్రదాత అయినటువంటి సూర్యుడు ఆయనకి గీతా బోధ చేశాడు. ఆయన ఏవైనా ఇచ్చినా నేను ఒప్పుకున్నాను, ఇవి మాత్రం ఇవ్వకున్నానా అన్నాడు. అయినా సరే ఆయన ఇవ్వటమే తప్ప పుచ్చుకోవటం అనేటువంటి ఎరగనటువంటి ఆ కర్ణుడు ఆ త్యాగం చేశాడు. తర్వాత మరణప్రాప్తి కూడా దొరికింది, మరణానికి కూడా వెరవల. అది త్యాగం అంటే. దానం అంటే అది ఇచ్చినంత మాత్రాన ఇక్కడ మనకు ఇబ్బంది ఏం లేదు, కానీ త్యాగం అంటే అట్ట కాదు. ఆ త్యాగం అంత గొప్పదనమాట. కాబట్టి ఆయన దానశీలి, త్యాగశీలి కూడా. త్యాగం అంటే అట్లాంటిది. అలాంటి త్యాగానికి చిహ్నం గీతలో ఉన్నటువంటి గీ అనేటువంటి అక్షరం. తకారం తత్వబోధకం తకారకం అన్నాడు. తత్వబోధ ఏమిటి? ఇది చాలా ఉపన్యాసాలు చెప్పారు మొన్న ఈ మధ్య కూడా. నేను అనేటువంటి తెలుసుకుంటే, మొన్న విఎస్ఆర్ మూర్తి గారి నోటి మీద కూడా వచ్చింది, నేను అనేది తెలుసుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా వచ్చాను, మళ్ళా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఉన్న 4 రోజులు నేనేం చెయ్యాలి, ఎలా ఉద్ధరింపబడాలి, నేను మళ్ళా పరమాత్మ దగ్గర నుంచి వచ్చి పరమాత్మ దగ్గరికి నేను ఎట్లా క్షేమంగా వెళ్ళాలి, ఇదే తత్వబోధన. దీన్ని ఆత్మబోధ అంటారు. కాబట్టి గీకారము త్యాగమునకు, తకారము ఆత్మబోధకు సంకేతాలు. గీతావాక్యమిదం తత్వం. గీత అంటే ఇదేనబ్బాయి. అంటే త్యాగ విచారణ, ఆత్మ విచారణ, ఈ రెండు మనం నిరంతరం చేస్తూ ఉండాలి. నిజంగా త్యాగం అంటే మనం వదిలేసేది ఏంటంటే అని మీరు అడగచ్చు. మనలో ఉన్నటువంటి చెడును వదిలేయాలి, మనలో ఉన్నటువంటి బంధాలు వదిలేయాలి, సర్వసంగ పరిత్యాగ కావాలి. అది మనం త్యాగం అంటే. ఆ విధంగా గీకారము త్యాగ రూపం స్యాత్ తత్వబోధం తకారకం. గీతావాక్యమిదం తత్వం. గీత అంటే ఇదబ్బాయి యొక్క అర్థం. జ్ఞేయం సర్వముముక్షుభిః. సర్వముముక్షుభిః, మోక్షకాంక్ష కలిగినటువంటి వాళ్ళని ముముక్ష అంటే మోక్షకాంక్ష అంటారు. మోక్షము కావాలి, మోక్షం కావాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వాడిని ముముక్షు అంటారు. అలాంటి ముముక్షువుల చేత సర్వం ఈ గీత అనేటువంటిది జ్ఞేయం, తెలియదగినది అని ఆ గీత యొక్క ప్రాశస్త్యాన్ని మనకు 2 ముక్కల్లో ఇక్కడ చెప్పారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని ఒక 2 ముక్కల్లో మనం చూడాలి. ఏం చేస్తాడు అబ్బాయి చూడండి. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం, కృష్ణాష్టకంలో 5వ శ్లోకం అంటది. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్ర అక్షం. జనరల్ గా మన యొక్క నేత్రాలని పద్మాలతో పోలుస్తారు. పద్మం యొక్క రేకులు ఏ విధంగా ఉంటాయో, పద్మపత్రము అంటే ఆ పువ్వు యొక్క రేకు అన్నమాట. ఆ పువ్వు యొక్క రేకు ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో మన కళ్ళు ఉంటాయి. మన కళ్ళని పద్మపత్రంతో పోలుస్తారు. ఎలాంటి పద్మపత్రాలట అవి? ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం. బాగా వికసించినటువంటి పద్మము యొక్క ఆ ఆకు ఏ ఆకారంలో ఉంటుందో అలాంటి ఆకారం కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అంత కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి అన్నమాట. వికసించినటువంటి పద్మపు యొక్క రేకు ఎలా ఉంటుందో అలాంటి కన్నులు కలిగినటువంటి వాడును. నీల జీమూత సన్నిభం. జీమూతము అంటే మేఘం, నీల జీమూతం అంటే నల్లని మేఘం. అంటే ఈయన నీలంగా ఉంటాడు కాబట్టి ఈయన నీల మేఘ శ్యాముడు అంటుంటాం మన పాటల్లో కూడా వస్తుంది. అలాంటి నీల మేఘంతో సమానమైనటువంటి మరి వర్ణం కలిగినటువంటి వాడును. యాదవానాం శిరోరత్నం. ఈయన యాదవ కులంలో పుట్టాడు కాబట్టి ఆ యాదవులందరికీ కూడా మరి శిరోరత్నం, మరి తలమాణిక్యమైనటువంటి వాడును, అంటే చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడును అయినటువంటి ఆ కృష్ణం, ఆ చిన్ని కృష్ణుణ్ణి, ఆ పారాడే కృష్ణుణ్ణి, ఆ జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని వందే నమస్కరించుతున్నాను అని ఇప్పుడు మనం గీతను గురించి 2 వాక్యాలు చెప్పుకున్నాం. గీతాచార్యుని గురించి 2 వాక్యాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నెమ్మదిగా ఇప్పుడు 2వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. 2వ అధ్యాయంలో ఎక్కడ దాకా వచ్చామో మనం ఒక్కసారి చూస్తే,
30వ శ్లోకం దాకా వచ్చినట్టు గుర్తమ్మ. ఒక్కసారి ఆ 30 శ్లోకాలు ఒక్కసారి నేను చదువుతానండి. ఒక్కసారి ఆత్మీయులంతా కూడా చూసుకోండి. ఆసక్తి గల వాళ్ళు కాస్త కళాలు పట్టుకోండి. ఇంకా ఆసక్తి గల వాళ్ళు పెన్సిళ్ళు కూడా పట్టుకోండి. ఏదైనా ఇబ్బంది వస్తే సరి చేసుకోండి. చక్కగా మనం పఠనాన్ని నాకు గీత చదవటం చేత అయిందండి, నేను కూడా చదవగలను అనేటువంటి స్థాయికి మనం రావాలి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వా కస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం హేష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోస్యామి పూజార్హావరిసూదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః. యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః. యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్యాధి మాం త్వాం ప్రపన్నం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణాం. అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప. పరంతపః అని ఎక్కడైనా ఉంటే పొరపాటున ఆ విసర్గలు తీసేసుకోండి. గుడాకేశ పరంతప అని ఉండాలి. నయోస్యైతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నత్వేవాహం జాతునాథం నత్వం నేమే జనాధిపాః. నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మళ్ళా ఒకసారి చూసుకోండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం తితిక్షస్వ భారత. యం హినౌ వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్
కర్తుమర్హతి. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వేదా వినాశనం నిత్యం జయేన మజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నైనం ఛిన్నంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అచ్ఛేద్యోయమదాహ్యోయం. దీన్ని రెండుగా విడదీసుకొని చెప్పుకున్నాం కొత్త వాళ్ళకి. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అలా కూడా చదవచ్చు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అని ఒక్కసారిగా కూడా చదవచ్చు. అక్లేజ్యోసోష్ట్యేవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. దేహే నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి అని ఇంతవరకు మనం లోగడ చదువుకున్నామండి. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం 31వ శ్లోకంలో ఉన్నాం. స్వధర్మమపి త్యావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం అపి రెండు పదాలు కలిపాడు, ఏం లేదు అక్కడ. స్వధర్మం అపి హ్య అవేక్ష్య హ్యావేక్ష్య అయింది కాబట్టి ఆ రెండు కనుక మనం యూనిట్గా చదువుకుంటే స్వధర్మం అపి హ్యావేక్ష్య నా వికంపితుం అర్హసి అన్నాడండి. వికంపితుం అర్హసి వికంపితుం అర్హసి ఏం రెండు పదాలు కలిసినాయి, అంతకంటే లేదు. నా వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ధర్మ్యాత్ హి అని ఉంటుంది, హా గుడిస్తే హి ఉంటుంది అక్కడ. ఆ రెండు కలవటం వల్ల సంస్కృతంలో ఒక చిన్న గమ్మత్ జరిగింది, ధర్మ్యాద్ధి అయింది. ఇలాంటిదే మీకు ఇంకొక ఉదాహరణ చెబుతాను. మన భారతంలో నన్నయ్య గారు జగద్ధితము అని వాడాడండి ఒక పదం. అంటే జగత్ ప్లస్ హితము అని అర్థం, అంటే లోకానికి ఉపకారము అని. ఆ జగత్ ఆ తకారం పక్కనే హా రావటం వల్ల అది జగద్ధితము అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా ధర్మ్యాత్ హి కాస్త ధర్మ్యాద్ధి అయిందనమాట. ఏం కంగారక్కర్లేదు. ధర్మ్యాద్ధి యుద్ధాత్
శ్రేయ అన్యత్. 3 పదాలుంటే యుద్ధ యుద్ధాత్ శ్రేయ కాస్త యుద్ధాశ్రేయ అయిపోయింది. అక్కడ అన్యత్ అని ఆ విడదీసినప్పుడు వస్తుంది, కానీ కలిపినప్పుడు ఆ మాయమైపోతుంది. యుద్ధాశ్రేయోన్యత్ అయిపోయింది. కాబట్టి ఆ 3వ పాదం జాగ్రత్తగా చూసుకోవాలి. ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఈ 3 విడివిడి పదాలు, పెద్ద సమస్య లేదు. కాబట్టి ఈ శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళా చదువుకుంటే, స్వధర్మమపి త్యావేక్ష్య న వికంపితుమర్హసి, నా వికంపితుమర్హసి. మనం రైమ్ కోసం, ఒక లయ కోసం నా వికంపితుమర్హసి అంటాం, అంతకంటే ఏం లేదు. ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యత్, ఈ 3 పట్టుకున్నామంటే ఈ ఈ ఇది మొత్తం మనకు స్వాధీనం అయిపోయినట్టే. ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అదండి. ఒక్కసారి శ్లోకంగా చదువుకున్నాం. ఇప్పుడు స్వధర్మమపి త్యావేక్ష్య న వికంపితుమర్హసి, ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అది. ఇప్పుడు 32లోకి వచ్చామండి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధం ఈదృశం. అయిందనమాట. యదృచ్ఛయా, ఇది ఒకటే చక్కటి పదం అండి. యదృచ్ఛయ ఒకటే పదం, అంటే యాదృచ్ఛికంగా అంటుంటాం మనం. అది ఇది ఒకటే పదం. ఇది యదృచ్ఛయ చోపపన్నం, చ ఉపపన్నం కాస్త చోపపన్నం. కాబట్టి ఇక్కడికి మనం గనక జాగ్రత్త గమనిస్తే, యదృచ్ఛయ చోపపన్నం, పెద్ద సమస్య లేదు. స్వర్గద్వారం అపావృతం, 2 కలిపేశాం. స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ. ఏ సమస్య లేదు. 3 విడి పదాలు చక్కగా ఉన్నాయి. సుఖినః క్షత్రియాః పార్థ. కాస్త పాలిష్డ్ గా చదివితే సుఖినస్ క్షత్రియాస్ అని కనుక, క్షత్రియాః పార్థ అన్న తోట, ఇప్పుడు సుఖినః అన్న తోట దాన్ని విసర్గాలుగానే ఉండాలి. ఇక్కడ కాస్త హకారం పలుక్కోవాలి. సుఖిన క్షత్రియాః పార్థ, సుఖినః క్షత్రియాః. ఆ విసర్గలు కాస్త హకారం, సగం హకారం అన్నమాట. హకారం పుల్ అంటాం దీన్ని. సుఖిన క్షత్రియాః పార్థ. ఏమంటే మేము ఈ బాధలన్నీ పడలేము సార్ అన్నారనుకోండి ఎవరన్నా, సుఖినః క్షత్రియాః పార్థ అన్న ఏమీ ఇబ్బంది లేదు. బాగా అవగాహన అయ్యేదాకా. లభంతే యుద్ధమీదృశం, యుద్ధం ఈదృశం, యుద్ధమీదృశం అయింది. ఇప్పుడు చూడండి ఒకసారి శ్లోకంలోకి వద్దాం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం, స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియాః పార్థ, సుఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. చూడమ్మా, యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇప్పుడు 33లోకి వచ్చామండి. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. దీంట్లో ఉన్న విశేషాలు చూద్దాం. అథ, ఇది ఒక అవ్యయం అన్నమాట. ఇది ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు, అప్పుడు, ఎక్కడ ఈ పదాలు ఉంటాయి. వీటికి మీరు ఎక్కడ పెట్టినా ఈ పదాలు, వీటిలో మార్పులు ఉండవు. ఇలాంటి మార్పులు లేని పదాలని అవ్యయాలంటారు. ఈ అథ కూడా అంతే. చేత్వం, చేత్, త్వం, ఇమం 3 పదాలు ఉన్నాయండి. చేత్, త్వం, ఇమం
ఈ మూడింటిని కలిపితే చేత్వమిమం ధర్మ్యం. చాలా మంది ఈ పదాన్ని ధర్మం అనుకుంటారు. యావత్తు కూడా ఉంది కాబట్టి ధర్మ్యం అని చదువుకోవాలి. సంగ్రామం నా కరిష్యసి విడివిడి పదాలే. తతః ఇబ్బంది ఏం లేదు. స్వధర్మం బాగానే ఉంది. కీర్తిం చ ఇక్కడ ఏమి కొత్త కొత్త పదాలు లేవు. అక్కడ ఇవి అన్ని ఇండిపెండెంట్ పదాలే. హిత్వా పాపమవాప్స్యసి అన్న చోట ఒక రెండు పదాలు కలిసినాయి. పాపం అవాప్స్యసి అదనమాట. పాపం అవాప్స్యసి కాస్త పాపమవాప్స్యసి అయింది. చేత్ త్వం ఇమం ఈ రెండు పదాలే కనబడుతున్నాయి. ఇక్కడ చదవటం చేతైతే చాలు. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు బుర్రలో పడాలని కాదు మేము చెప్పేది. అలా అంటే విడదీసుకుంటే అలా ఉంటుంది కాబట్టి కలిపితే ఇలా అయింది అనేటువంటి అవగాహన కోసం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ. తతస్ అవుతుంది అనమాట. విసర్గలు కాస్త సకారంగా మారిపోతాయి. ఒకవేళ మాకు అంత అవగాహన లేదంటే తతః అని చదువుకున్నా ఏమీ ఇబ్బంది లేదు. తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నేను కూడా భగవద్గీత చదవగలను, నాకు బాగా ఈ పదాలు తెలుసు, నాకు నోరు తిరుగుతున్నాయి అనేటువంటి స్థాయికి మనం రావాలి. చూడంగానే భయపడకూడదు. ఆ రుద్రం కూడా చూడంగానే ముందర గుండెలు గుబేలుమంటాయి. అక్కర్లా. ఇప్పుడు అందరు గడగడగడగడగా అసలు దాంట్లో ప్రవేశించిన తర్వాత ఆ కారులో ఎక్కేదాకనే ఇబ్బంది. ఆ కారు 120 కిలోమీటర్ల దూరంలో పోతున్నప్పుడు బా ఎంత హాయిగా ఉందండి అనిపిస్తుంది. కానీ ఎక్కడం భయం. అదనమాట. ఈ గీత కూడా ఒక చిన్న కార్ లాంటిది, అంబాసిడర్ కార్. ఎక్కాలంటే కాస్త భయపడతాం. అమ్మో ఎక్కడ పడతామేమో, దెబ్బలు తగులుతాయేమోనని. ఏం అక్కర్లా. చక్కగా మనం దాని వెంట పోతుంటే అది మనల్ని హాయిగా మీ అమ్మాయి మీ చేతి పట్టుకొని నడిపించినట్టుగా. కొన్నాళ్ళు ఆమెను మనం నడిపించాం. ఒక్కోసారి పెద్ద అయిన తర్వాత రామమ్మ అంటుంటుంది. చేయి పట్టుకొని ఆమె లాగుతుంటుంది మిమ్మల్ని నడవటానికి. అట్టా ఉంటుంది అనమాట గీత సంగతి. ఆ గీతను కొన్నాళ్ళు మనం నడిపిస్తే అది మనల్ని నడిపించుకుంటూ వెళ్తుంది. మీ మనవరాలు మిమ్మల్ని చక్కగా ఆ పేరంటానికి తీసుకెళ్ళినట్టుగా. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. 34లోకి వచ్చామండి. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అకీర్తిం అంటే కీర్తికి వ్యతిరేక పదం. కీర్తి అకీర్తి ఏమి లేదు అక్కడ. అకీర్తిం చాపి అన్న తోట రెండు పదాలు ఉన్నాయి. చా అపి, చాపి అయిందనమాట. భూతాని అప్పటికేమైంది? అకీర్తించాపి భూతాని అయింది. రెండో లైన్లోకి వస్తే కథయిష్యంతి బాగానే ఉంది. దీంట్లో ఏ విడది ఎక్కర్లా మనం. కథయిష్యంతి తే వ్యయాం అన్న చోట రెండు పదాలు ఉన్నాయి. తే అవ్యయాం అని ఉన్నాయి. విడదీసినప్పుడు ఆకారం కనబడుతుంది, కలిపినప్పుడు ఆ ఆకారం మాయమైపోతుంది. తే వ్యయాం. మరి ఆ గుర్తును ఏం చేయాలి మాస్టర్ అంటే ఏం చేయక్కర్లా, మీరు చూస్తూ ఉండటమే. మనం చేసేది ఏం లేదు. తే వ్యయాం సంభావితస్య చ కీర్తి. ఇందాక చాపి అన్నప్పుడు చ అపి ఎట్లా తయారైందో చ అకీర్తి అన్నమాట. చ అకీర్తి కాస్త చ కీర్తి. సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. మరణాత్ అతిరిచ్యతే, మరణాదతిరిచ్యతే అవుతుంది. ఒక్కసారి చూద్దాం ఉండండి శ్లోకం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం. తే వ్యయాం సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. మరణాదతిరిచ్యతే. రైట్. ఇప్పుడు 35లోకి వచ్చామండి.
భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఒక్కసారి చూద్దాం. మొదటి పాదంలో నుండి 3 పదాలు ఉన్నాయండి. భయాత్ ఒక పదం, రణాత్ ఒక పదం, ఉపరతం 3 పదాలు ఉన్నాయండి. ఈ 3 పదాలని పక్క పక్కనే మనం చదివినట్టయితే భయాత్, రణాత్, ఉపరతం అని 3 పదాలు విడివిడిగా చదువుకున్నాం. భయాత్, రణాత్, ఉపరతం. ఆ మూడింటిని దగ్గర చేర్చి పక్క పక్కనే పెట్టి మనం పలికామనుకోండి, భయాత్ రణాద్ ఉపరతం. ఒక చిన్న మార్పులతో మనకు సరిపోతుందండి. భయాద్ రణాద్ ఉపరతం మన్యంతే. ఏదైనా పుస్తకంలో మస్యంతే అని ఉండొచ్చు, కొన్ని పుస్తకాల్లో అది మన్యంతే అని ఉండాలి. మీరు దాన్ని దిద్దుకోండి, ఏమి ఇబ్బంది లేదు. మంస్యంతే మాకు 0 సాకు యావత్తు 0 తే అనుంది కొన్ని పుస్తకాల్లో, మన గీతా పుస్తకాల్లో. కానీ అక్కడ ఉండవలసింది ఏంటంటే మన్యంతే అని ఉండాలి. మన్యంతే త్వాం మహారథాః 3 పదాలు బాగానే ఉన్నాయి. 3వ లైన్లోకి వస్తే ఏషాం చ త్వం బహుమతో, ఏమి ఇబ్బంది లేదు. ఏషాం చ త్వం బహుమతో. 4వ లైన్లో కూడా తేలిగ్గా ఉంచుకోండి. భూత్వా యాస్యసి లాఘవం. 3 విడి పదాలే. ఇప్పుడు ఇంతకీ ఒకటో లైన్లో కనుక మన లైన్లోకి వచ్చామంటే, ఒకటో లైన్ మనకు స్వాధీనంలోకి వచ్చిందంటే ఈ శ్లోకం మొత్తం మనకు స్వాధీనంలోకి వచ్చినట్టే. భయాద్రణాదుపరతం. ఏలేదు, అక్కడ కూడా ఏం సమస్య లేదు. భయాద్రణాదుపరతం. ఆ తకారం కాస్త మనం పలికేటప్పుడు దా అయిపోతుంది. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాంచ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఓకేనండి. ఇప్పుడు మనం 36లోకి అడుగు పెడుతున్నాం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిన్నంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. తతో దుఃఖతరం ను కిం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. అవాచ్యవాదాన్ ఈ 2 పదాలు కలిసినాయండి ఇక్కడ. అవాచ్యవాదాన్ ప్లస్ చ అన్నమాట. ఇలాంటి చకారం కలిసినప్పుడు నకారం తర్వాత అక్కడ 0 ఏర్పడి శాకు చావత్తు వచ్చేస్తుంది. అవాచ్యవాదాంశ్చ. మీకు 1వ అధ్యాయంలో సఖీంశ్చ అని ఒకసారి ఒక చోట వచ్చింది. అక్కడ కూడా సఖీన్ ప్లస్ చ అన్నమాట. వెంటనే 0గా మారిపోతుంది, శాకు చావత్తేస్తుంది. సఖీంశ్చ అన్నాం 1వ అధ్యాయంలో. ఇక్కడ కూడా అవాచ్యవాదాంశ్చ బహూన్. అవాచ్యవాదాంశ్చ బహూన్. 2వ లైను ఏమి ఇబ్బంది లేదు. వదిష్యంతి తవాహితాః. తవాహితాః అన్న చోట 2 పదాలు కలిసినాయి. తవ ఆహితాః. ఆహితులు అంటే ఎవరంటే, హితులు అంటే మన శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళని హితులు అంటాం. అహిత అంటే మన మీద ద్వేషం పెంచుకొని మనల్ని పగబట్టినటువంటి వాళ్ళందరినీ కూడా అహితులు అంటాం. హితులు అంటే మిత్రులు, అహితులు అంటే శత్రువులు. తవ ఆహితాః అంటే నీ యొక్క శత్రువులయ్యా అని అర్థం. తవాహితాః. హిత అహిత ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తవ అహితాః తవాహితాః అంటే వదిష్యంతి తవాహితాః. నిన్నంతస్తవ. నిన్నంతః తవ. నిన్నంతః తవ ఆ 2 కలవటం వల్ల నిన్నంతస్తవ సామర్థ్యం తతః దుఃఖతరం ను కిం. తతః కాస్త తతో అయిందనమాట.
ఇప్పుడు ఒక్కసారి శ్లోకాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. అవాశ్చవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః తవాహితాః నిన్నంతస్తవ నిన్నంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం తతో దుఃఖతరం ను కిం అవాశ్చవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిన్నంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. 37లోకి వచ్చామండి. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః అన్నారు. ఇక్కడ హతః కాస్త ఇందాక తతః కాస్త తతో అయినట్టుగానే హతః కాస్త హతో అయింది. ఏ పెద్ద మార్పేం లేదు. వా ప్రాప్స్యసి, కొన్ని పుస్తకాల్లో ప్రాప్స్యసే అని ఉంటుంది. ఉన్నా ఏమి ఇబ్బంది లేదు, ఎట్లా ఉన్నా ఏ పుస్తకం వాళ్ళు ఆ పుస్తకంలాగా చదువుకోవచ్చు. ప్రాప్స్యసి స్వర్గం, ఒకటో లైను మనం జాగ్రత్తగా గుణించుకుంటే హతో వా ప్రాప్స్యసి స్వర్గం. రెండో లైన్లో జిత్వా వా భోక్ష్యసే మహీం జిత్వా వా భోక్ష్యసే మహీం. భోక్ష్యసే జాగ్రత్త గమనించాలి. తస్మాదుత్తిష్ట, ఇక్కడ రెండు పదాలు కలిసినాయండి. తస్మాత్ ఉత్తిష్ట, ఈ రెండు పదాలు కలవటం వల్ల తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. కృత నిశ్చయ కృత నిశ్చయ అయిపోయింది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా గుణించుకొని చదివితే హతో వా ప్రాప్స్యసి స్వర్గం, కొంతమంది పుస్తకాల్లో ప్రాప్స్యసే స్వర్గం, ఎలా అయినా ఏమి ఇబ్బంది లేదు. తద్జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఇప్పుడు మనం 38వ శ్లోకంలోకి వచ్చాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. చూసారండి, సుఖ దుఃఖే, సుఖ దుఃఖాలు అంటుంటాం మనం తెలుగులో, దాన్ని సంస్కృతంలో సుఖ దుఃఖే అంటారు. సమే కృత్వా, ఏ మూడు పదాలు చక్కగా ఉన్నాయి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ, లాభాలాభాలు అంటాం మనం. లాభాలాభౌ జయా జయౌ, మనం జయ జయ అజయము అంటాం. జయ అజయవు అనమాట. జయ అజయౌ, జయము అంటే గెలుపు, అజయము అంటే ఓటమి అనమాట. జయ అజయవు. లాభాలాభం అన్న చోట కూడా ఒక లాభం అంటే మనకు మంచి లాటు తగలటం, అలాభము అంటే మనకు ఉన్నది కాస్త పోవటం, నష్టం అనమాట. అలాభము అంటే నష్టము, అజయము అంటే ఓటమి. అలాగే దుఃఖే అన్నప్పుడు కూడా కష్టం. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభవు జయాజయవు, ఏం చదవటంలో ఏ ఇబ్బంది ఏం లేదు. తతో తతో ఇందొకటి తగిలింది మనకు. తతః అని ఉంటుంది సంస్కృతంలో, తతో అయిందనమాట. యుద్ధాయ యుజ్యస్వ నయనం నయనం పాపమవాప్స్యసి అన్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యసి అన్నాడు. అమ్మా ధారాగిరిజ, నయనమా నైవమా నీ దాంట్లో ఏముంది? మాస్టారు నైవం, అందుకే నేనే మీద అందాం అనుకున్నాను, మీరే అడిగారు. వెరీ గుడ్. నైవం అంటే
ఈ విధంగా అనమాట. నా ఏవం నా ఏవం అనమాట. అక్కడ నా ఏవం కాస్త నైవం అనమాట. నా ఏవం పాపమవాప్స్యసి అంటే నువ్వు పాపాన్ని పొందుతావయ్యా మహానుభావ ఈ విధంగా చేయకపోతే అని చెబుతున్నాడు అనమాట. నైవం పాపమవాప్స్యసి సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఈ సుఖ దుఃఖములు అన్నా లాభాలాభములు అన్నా జయాజయములు అన్నా కూడా రుద్రంలో శాస్త్రి గారు ఎప్పుడు చెబుతుంటారు. ఏమండి ద్వంద్వాలు ద్వంద్వాలు అని చెబుతుంటారు ఆయన. అంటే ఈ ద్వంద్వాలు ఏమిటాయా అంటే ఇవి అన్నమాట. ఈ లాభ నష్టాలు, కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, లాభాలాభాలు, జయాజయాలు ఇవన్నీ కూడా వీటిని ద్వంద్వములు అంటారన్నమాట. అంటే దంట పదాలు. అలాగే 39లోకి వచ్చాం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. చూడండి, ఏషా ఇబ్బంది ఏం లేదు. తే బిహిత అన్న చోట రెండు పదాలు కలిసినాయి. తే అభిహిత అని కలిసినాయి. ఈ ఆతో కూడినటువంటి పదాలు కలిసినప్పుడు ఎప్పుడైతే అలాంటి గుర్తు పెట్టాడో మనం విడదీసినప్పుడు ఆ ఉంటుందయ్యా, కలిపినప్పుడు ఆ పలకకూడదు అని దీనికి ఒక సంకేతం అన్నమాట. అందుకని తే అభిహిత కాస్త తే బిహిత సాంఖ్యే. కాబట్టి ఒకటో లైన్ సులువుగా ఉంది. ఏషా తే బిహిత సాంఖ్యే. రెండో లైన్లో బుద్ధి యోగే. ఆ విసర్గలు కాస్త రకారంగా మారిపోయినాయి. బుద్ధి యోగే కాస్త బుద్ధిరి యోగే. త్విమాం అన్న చోట కూడా రెండు పదాలు కలిసినాయి. తు మనం అప్పుడప్పుడు చెప్పాం. ఏమండి, తు, చ, హి, నా, ను, వా ఇట్లాంటివి వస్తాయని చెప్పుకున్నాం మనం. ఆ తు ఇమాం కాస్త త్విమాం అయిందనమాట. శృణు బుద్ధిరి యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ. బుద్ధ్యా యుక్త కాస్త యుక్తో అయింది. యయా పార్థ కలిపి చదువుకుంటే బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. చక్కగా ఉంది శ్లోకం. ఏషా తేబి హితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. శ్లోకంగా ఒక్కసారి చదువుకున్నాం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. 40లోకి వచ్చామండి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి అన్న చోట చూడండి ఏ పదాలు కలిసినాయో. నా ఇహ కాస్త నేహ అయిందండి. నేహ అభిక్రమ అన్నంత వరకు తీసుకుందాం. అభిక్రమ నేహాభిక్రమ అయింది. నాశః అస్థి కాస్త నాశోస్తి అయింది. అంటే విడదీసినప్పుడు ఆకారం ఉంది, కలిపినప్పుడు ఆకారం కనబడలేదు. ఈ విధంగా ఇంతవరకు ఒక యూనిట్ గా చదువుకుంటే నేహాభిక్రమ నాశోస్తి అదనమాట. నా ఇహ అభిక్రమనాశః అస్తి. ఈ మొత్తం యూనిట్ గా చదువుకుంటే నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో అయింది. న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య. స్వల్పం అపి అస్య. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. స్వల్పం అపి అస్య ఈ మూడింటిని కలిపితే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో. మహతః కాస్త ఆ తతో తతః కాస్త తతో అయినట్టుగానే ఈ మహతః మహతో అయింది. భయాత్ త్రాయతే
మహతో భయాత్. మీరు పోతూ పోతూ కార్లలో ఏదైనా హైదరాబాద్ లాంటి చోట సిగ్నల్స్ పడిపోతాయి. ఆ సిగ్నల్స్ పడినప్పుడు మీ దగ్గరికి పాపం చింపిరి జుట్టుతోటి బట్టలు లేకుండా డొక్క లోపలికి వెళ్ళిపోయి ఉన్నటువంటి వాడు ఏమండి అని అడుగుతాడు. ఒక అర నిమిషం మనకు ఆ బ్రేక్ పడిపోతుంది అక్కడ సిగ్నల్. అలాంటి వాడికి మీరు 10వ పరకం ఇచ్చారనుకోండి, లేదా మీ దగ్గర ఉన్న 2 అరటిపండ్లు ఇచ్చారనుకోండి, అది యాదృచ్ఛికంగా మళ్ళీ జీవితంలో మీకు గుర్తుండదు. అది ఆ ఇచ్చినటువంటి సంగతి కూడా గుర్తుండకపోయినా అలాంటి స్వల్పమప్యస్య ధర్మస్య, అలాంటి ధర్మ కార్యాన్ని చిన్న చిన్న స్వల్పమప్పి, అది చాలా తేలికనమాట. అంటే దప్పికైన వాడికి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వటం లాంటిది. అలాంటివి చేసినా సరే త్రాయతే మహతో భయాత్, మీ జీవితంలో అమేయమైనటువంటి ఒక కొండంత అండగా మిమ్మల్ని కాపాడుతుంది అని ఈ వాక్యానికి అర్థం. ఈ గీతా వాక్యాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఒక్క 10 పైసలు దానం చేసినా సరే మీకు 1000 రూపాయల సహాయం ఇవ్వడానికి స్వామి మీకు మీకు మీ మీ దగ్గరికి వస్తాడు అనేటువంటి అంతరార్థం దీంట్లో ఉందన్నమాట. స్నేహాభిక్రమణ ఆశోస్తే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య. ఎంత లేసి మాత్రం స్వల్పమపి, అసలు అల్పం అంటేనే చాలా తేలిక, సు అల్పం అన్నాడు, ఇంకా లవలేశం అన్నమాట. అంత చిన్న సహాయం మీరు మంచి మనసుతో చేసింటే మీకు హిమాలయ పర్వతం మీ పక్కన నిలబడ్డట్టే, ఒక కొండలాగా అండగా మీకు భగవంతుడు ఉన్నట్టే అని మన గీత చక్కగా చెబుతోంది. కాబట్టి సార్ ఒక 5 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే సార్, కంటిన్యూ వెళ్ళొచ్చాను. ఏం లేదండి డాక్టర్ గారు. వెరీ హ్యాపీ. యూ కెన్ స్టార్ట్. నేను ఓన్లీ మాట్లాడిన తర్వాత యూ కెన్ కంటిన్యూ 2-3 శ్లోకాస్. అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మీ. ఏ పర్లేదు సార్. అందరికీ సాయిరామ్ అండి. మనం ఆ సబ్జెక్ట్ కంటిన్యూ చేద్దాము. ఆకాశాలు 3 ఎక్కడ ఆపామంటే కృష్ణుడు పెయింటర్ దగ్గర ఆపాము. Then we can continue. సో 3 రకాల ఆకాశాల్లో కింద ఉన్నది భూతాకాశం. అటువంటి భూతాకాశంలో ఉన్న దైవత్వం అనేది వెతకటం అనేది, తెలుసుకోవటం అనేది ఒక ఎండమావు లాంటిదే అంటున్నారు స్వామి. శాశ్వతం కాని దాన్ని తెలుసుకుని ఆనందించడం కూడా నశ్వరమే అంటున్నారు. ఫైనల్ గా ఏంటంటే ఈ పంచభూతాలతో కూడిన ఏ తత్వమే సరే నిరంతరము మార్పు చెందేటటువంటిదే. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ. ఇప్పుడు దీని భూతాకాశం ఎందుకు పేరు పెట్టి చాలాసార్లు చెప్తున్నాము, నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. ఈ పంచమహాభూతాల తత్వం నిరంతరము మార్పు చెందుతుంది కనుకనే దీనికి భూతాకాశం అని పేరు పెట్టారు. ఈ నేరేషన్ ఎప్పుడు వినలే కొట్టేస్తారా సార్? నేను భూతాకాశం పేరు విన్నారు చాలాసార్లు, చాలా మంది చెప్పారు. గొప్పతనం చూడండి. అందుకనే స్వామి సాహిత్యం చదవండి అని అందరూ చెప్తున్నారు. మన అదృష్టం కొద్దీ రోజు కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుని దర్శించాలని మందిరానికి వెళ్తుంటాం. ఎన్నో శ్రమలు, ఎంతో ఆశతో, ఎంతో ఆపేక్ష దేవాలయంలో ఎంటర్ అవుతాం. తెలంగాణ చేసే పని ఏంటి, మనందరం చేసే పని ఏంటో స్వామి చెప్తున్నారు. అలాగ ఎంటర్ అయిన వ్యక్తి దేవుని చూసిన తక్షణమే కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాడు. మరి కన్నులు తెరిచి చూడడే వాట్ ఇస్ ద మీనింగ్? నిన్న కూడా మేడం చెప్పింది లోపలికి వెళ్ళాలని. మనం చూసే కన్నులు నశ్వరమైన స్వరూపాన్ని, అనిత్యమైన ఆకారాన్ని, కానీ సత్యనిత్యమైన ఆకారాన్ని దర్శించాలంటే ఈ చర్మచక్షులను అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
అందుకనే హృదయస్థానంలో భగవంతుని ఎక్కడ హృదయంలోనే పెట్టుకోవాలి, లేదా ఆజ్ఞాచక్రంలోనే పెట్టుకోవాలి అని చెప్తుంటారు. అదృష్టం వీళ్ళు రుద్రం చదువుతుంటే నేను స్వామి నాకు శివలింగం ఇచ్చినట్టుగా, శివలింగం ఇస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను రాత్రిపూట కాసేపు. సో నిత్య గోచరమైన ఈ భూతాకాశం అందు సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడం అసాధ్యం, ఇంపాసిబుల్. ఒకవేళ చూసినా ఇట్స్ టెంపరీ ప్లెజర్ అంటున్నారు. సో దాన్ని ఏం చేయాలి, ఆ పొందిన ఆనందాన్ని భద్రం చేసుకోవాలి. ఎప్పుడో ఇచ్చారు స్వామి శివలింగం, మా ఇంట్లో ఒక ఫోటో ఉంది, దాన్ని నేను ఊహించుకుంటున్నాను. ఐఎమ్ కీపింగ్ ఇన్ మై మైండ్. అటువంటి ఆనందాన్ని నిత్య సత్యమైన ఆనందానికి ప్రయాణంగా సల్పాలని చెప్తున్నారు. మరలా చెప్తున్నారు, ఈ భూతాకాశం పర్మనెంట్ కాదు కనుక దాన్ని వదిలిపెట్టడానికి వీలు కాదు. ఇక్కడ 3 రకాల స్టేట్లు ఉంటాయని చెప్తున్నారు. కొంచెం సబ్జెక్ట్ డిఫికల్ట్ ఇది. మనం మిథ్య అనే మాట అంటుంటాం. మిథ్యలోని మిథ్య ఒకటి, సత్యంలోని మిథ్య ఒకటి, సత్యంలోని సత్యం ఇంకొకటి. మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. మిథ్యలో మిథ్య అంటే భూతాకాశం యొక్క బింబం. సత్యంలోని సత్యమే చిదాకాశం. ఫైనల్లీ భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశం. అందుకని నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను అని ఎన్నోసార్లు మనం ఈ మాటలు నేను చెప్పాను, చాలా మంది చదివారు ఆత్మారామంలో. యు ఆర్ నాట్ 1 person but 3. The one you think you are, the one others you think you are, one you really are. సో మనం జీవించేది, అనుభవించేది సర్వం కూడా మిథ్యలోని మిథ్యే, మిడిల్లో. సో ఈ భూతాకాశం యొక్క స్వరూప స్వభావాలు, బింబ ప్రతిబింబాలు రెండు కూడా నశ్వరమైనవి. ఫర్ ఎగ్జాంపుల్, ఐసుగడ్డను చేతిలో పట్టుకున్నాం, కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు. క్షణానికి కరిగిపోవడం దాని నేచర్. మరి ఎలా తెలుస్తుంది ఈ భూతాకాశం యొక్క తత్వం, ఎలా తెలుసుకోగలము అంటే అంతర్భూతమైన ఆత్మాకాశాన్ని కూడా విచారణ చేయాలి. రుద్రం యావత్ ఇప్పుడు గత 6 రోజులు బట్టి స్థూలము సూక్ష్మం 2 పదాల మధ్యనే. ఏం సార్, 2 పదాల మధ్యనే నడుస్తాం. స్థూలము సూక్ష్మం మధ్యనే అంతా తిరుగుతోంది. అవును సార్. స్థూలమైనది జాగ్రత్తతో కూడినది, కానీ సూక్ష్మమైనదిగా స్వప్న దృశ్యంలో కూడాను చూడగలుగుతున్నాం. మనం అనుకున్నాం సూర్య చంద్రుడు అగ్నుల ద్వారా మనకు పదార్థం ప్రకాశం ఇస్తున్నాయి. ఇప్పుడు స్థూలాకాశంలో ఉన్నాం కనుక మనం ఈ జాగ్రత్త అవస్థ ప్రతి పదార్థము సూర్య చంద్రాగ్నుల చూడగలుగుతున్నాం. పగలపూట సూర్యుడి ద్వారా, రాత్రిపూట చంద్రుడి ద్వారా చూస్తున్నాం, లైట్ ఉన్నా లేకపోయినా. అలాగనే స్వప్న స్థితిలో కూడా మనం అనేక వస్తువులు చూస్తున్నాం. మరి స్వప్న స్థితిలో వస్తువులు ఏ వెలుతురు ద్వారా చూడగలుగుతున్నాము? అక్కడ సూర్యుడు చంద్రుడు లేడు కదా. అక్కడ ఏం చెప్తున్నారంటే చిత్తాకాశం యొక్క ప్రతిబింబం కొంతవరకు చైతన్యవంతంగా ఉంటుంది. పగలపూట నక్షత్రాలు కనిపించడం లేదు. ఇప్పుడు కనిపించట్లేదన్నంత మాత్రాన నక్షత్రాలు లేవని ఎవరు చెప్తారు? నక్షత్రాలు పగటిపూట కూడా ఉంటున్నాయి. ఈ పగటిపూట యొక్క ప్రకాశం అధికంగా ఉండటం చేత అప్పుడప్పుడు మనం కెన్ సీ మూన్ ఆల్సో షేడ్. పగటిపూట కూడా గమనిస్తే. సో పగటి యొక్క ప్రకాశం అధికంగా ఉండటం చేత నక్షత్రాలు తెలియకుండా ఉంటున్నాయి. అదే ఈవినింగ్ సన్సెట్ అవుతాయి నెమ్మదిగా అయ్యేటప్పటికీ ఈ పగటి వెళ్తురు కొంత మరుగయ్యేటప్పటికి నక్షత్రాలు దే ఆర్ కమింగ్ అవుట్. దే ఆర్ నాట్ కమింగ్ అవుట్, దే ఆర్ దేర్.
సో జస్ట్ లైక్ మనం అనుకున్నట్టు బాల్యం నందు వార్ధక్యము, వార్ధక్యం నందు బాల్యము ఇమిడి ఉన్నట్లుగా స్థూలములో సూక్ష్మము, సూక్ష్మ స్థూలము రెండును గోచరిస్తున్నాయి మనకి. ఈ రెండింటికి అతీతమైంది ఇంకోటి ఉంది, అది చిదాకాశం అంటారు. ఆ చిదాకాశం ఏమాత్రము చల్లము లేని, ఏ విధమైన మార్పు చెందనట్టే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్ ఆత్మతత్వము. దాన్నే పరబ్రహ్మం అంటారు, దాన్నే పరంజ్యోతి అంటారు, దాన్ని స్వయం జ్యోతి అన్నట్టు చైతన్యం. యూ కెన్ కాల్ అస్ సో మెనీ. ఆ స్వయం జ్యోతి యొక్క ప్రకాశం ద్వారానే ఈ చిదాకాశము, భూతాకాశం మనకు గోచరిస్తున్నాయి. అటువంటి చిదాకాశమే లేకపోతే ఈ చిత్తాకాశం లేదు, భూతాకాశం లేనే లేవు. సో మనం హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దిస్ చిదాకాశ దృష్టిలో పెట్టుకోవాలి. భూతాకాశంతో ప్రారంభం కావాలి, చిత్తాకాశం దాటుకుని చిదాకాశంలో లేను. నిన్న ఆవిడ చెప్పింది కదా, అది ప్లస్ ఇటు మైనస్, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఏమి లేవు, కర్మశేషం ఏమి లేదనుకోండి, దేర్ ఇస్ నో ఛాన్స్ టు అగైన్ రీబర్త్. కొంచెం సబ్జెక్ట్ డిఫికల్ట్ గా ఉందని చెప్పి స్వామి దాన్ని తేలిక చేస్తున్నారు. కాస్త సులభంగా చెప్తాను అని చెప్తూ, ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఉంది, సముద్రంలో అలలు వస్తున్నాయి. ఇది మన రుద్రంలో చాలాసార్లు చెప్పారు. అలలు వేరు, జలం వేరు కాదు. నురుగు కూడా చూస్తుంటాం సముద్రంలో అయితే. జలం వేరు, నురుగు వేరు కాదు. ఆ నురుగు కావచ్చు, ఆ జలం కావచ్చు, అలలు మూడు ఏకమై ఉంటున్నాయి. ఈ మూడింట్లో కామన్ గా ఉండే ఏంటి? జలం ఒకటే. మనం చూడటానికి ఏముంటుందంటే నురుగు వేరుగా కనపడుతుంది, అలలు వేరుగా కనపడతాయి, జలం వేరుగా ఉండటం మనకి బయట కనిపిస్తుంది. జస్ట్ లైక్ దట్ ఈ మనం ఎంత కూడా దృశ్య కల్పితమైన జగత్తు ఇది. నేను బజారు పోయొచ్చాను, ఎన్నో చూశాను. మీరంతా ఇక్కడ సత్సంగాలు ఉన్నారు కనుక మీరు దైవాన్ని చూశారు. నేను బజారు పోయా కనుక బజార్లో నాకు అన్ని కనిపించినాయి, దృశ్య కల్పితమైన ఎన్నో. సో ఈ జగత్తే దృశ్య కల్పితమైంది. దీంట్లో భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశం మూడింటి సమ్మిళితమైన స్వరూపాన్ని మనం దర్శించాలని చెప్తున్నాడు గీతాచార్యుడు. ఎలాగా మూడు ఎక్కడ ఉంటాయి మనలో అంటే, మనలోనే ఉన్నాయి మూడు. కొన్నిటిని విభాగం చేయాలి, కొన్నిటిని విభాగం చేయకూడదు. ఇది నా పని, దైవం పని అని నేను చేయొద్దని చెప్పింది. అలా నేను చేస్తానంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు మోక్షం రాదు, యూ కెనాట్ గెట్ ఇన్ దిస్ మోక్షం అని చెప్పాడు ఒక ప్రొఫెసర్. కానీ ఇక్కడ భూతాకాశము, చిదాకాశము మూడింటిని విభాగం చేయమంటున్నారు. ఎలాగా? ఇప్పుడు మనందరూ కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నారు. దిస్ ఈజ్ కాల్డ్ భూతాకాశంగా భావించమంటున్నారు. స్వప్నావస్థ ఉంది, దట్ ఈజ్ కాల్డ్ చిత్తాకాశం అంటున్నారు. దానికి దాటిన స్థితి సుషుప్తి లేదా తురీయావస్థ, దీన్ని చిదాకాశంగా నమ్మమంటున్నారు, విశ్వసించమంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే సుషుప్తి అనేది తురీయావస్థకు తగినది కాదు అని చెప్తున్నారు స్వామి. ఇక్కడ చాలా మంది సుషుప్తి అనేది పూర్తి జాగ్రత్త స్వప్నంగానే డీప్ స్లీప్ అంటారు అదృష్టవంతులు. డీప్ స్లీప్ వెళ్ళేగా నిద్రపోయేవాళ్ళు గాఢ నిద్రగా రూపొందుతున్నారు. ఫీల్ హ్యాపీనెస్, ఆనందం మనకు అనుభవిస్తుంటాం అక్కడ. మళ్ళీ మెలికొచ్చిన తర్వాత నిద్రావస్థలో పొందిన ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ సుషుప్తి కంటే పై స్థితి తురీయావస్థ. దట్ ఈస్ కాల్డ్ సూపర్ కాన్షియస్ అంటుంటారు. వీడు చాలా సూపర్ కాన్షియస్ బ్రెయిన్ అని. అటువంటి స్టేజ్లో ఆనందాన్ని అప్పటికప్పుడు అనుభవించవచ్చు.
ఇంకా స్వామి కంటిన్యూ చేస్తూ మనం సమాధి అనే మాట వింటుంటాం. దాంతో కూడా రకరకాలు చెప్తుంటుంటారు. సవికల్ప సమాధి అని, నిర్వికల్ప సమాధి అని చెప్తుంటారు. ఇక్కడ స్వామిని మనం నిద్రపోవటం, నిద్రే సమాధి స్థితి అంటున్నారు. చాలా మంది సమాధి అంటే, వాటి సమాధి అంటే ఏదో ఒక తన్మయత్వంలో లేదా ఒక ఎమోషన్తో భావ సమాధి పొందటం చాలా మంది భావిస్తుంటుంటారు అని రామ్ చెప్తున్నారు. దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్, పరిపక్వము కాని స్థితి అంటున్నారు. జాగ్రత్త స్వప్నం కాని స్థితి లోపల ఉండే భావము అని భావిస్తున్నాము అంటున్నారు. మనం రామకృష్ణ పరమహంసం చూస్తుంటాను, ఆకాశంలో పక్షులు పోతుంటే ఇట్లా గట్టు మీద నడిస్తే గో టు సో మెనీ టైమ్స్ జస్ట్ లైక్ దట్. ఇక్కడ స్వామి ఎంత క్లియర్, జాగ్రత్త స్వప్న సుషుప్తులందు సమాధి ఏకంగానే ఉంటుంది అని చెప్తున్నారు. బికాజ్ సమాధి అని పదములోనే ఉంది దాని మీనింగ్. మనం అంటుంటాం మాట్లాడుతూ మాట్లాడుతూ సమాధిలో పడిపోయారని అంటుంటాం. సమాధి అంటే డోంట్ థింక్ మిస్అండర్స్టాండ్. మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ సమాధి ఇట్స్ నాట్ ఏ ఎమోషన్. అది ఎమోషన్ కావచ్చు, ఇట్ మే బి ఎమోషన్, ఇట్ మే బి ఫిట్, ఇట్ మే బి హిస్టీరియా, ఇట్ మే బి వీక్నెస్, నాట్ వీక్నెస్. దట్స్ నాట్ సమాధి. మరి వాట్ ఈజ్ సమాధి అంటే, మనం టోటల్ ఇలా ఎప్పుడు అవేర్నెస్ ఎలాగా ఉన్నాం, అందరూ అవేర్నెస్ లోనే ఉండాలి, చైతన్యంగా ఉండాలా, జాగ్రత్త అవస్థలో ఉండాలా, చైతన్యంగా ఉండాలా, అన్ని తెలియాలి, నా మాటలు మీకు వినాలి, మీరు వింటున్నట్టు నాకు తెలియాలి. అటువంటి సమయంలోనే వి మస్ట్ హ్యావ్ దిస్ ఈక్వల్ మైండ్. సమచిత్తంగా మార్పుకోవటమే సమాధి అంటున్నారు. లేదని మాట్లాడుతూ పడిపోవటం. ఇంకా 4 డెఫినేషన్లు చెప్తున్నారు. ఇప్పుడు ఇదైతే మనకు క్లారిటీగా అర్థమైంది. సమాధి స్థితి అంటే ఎక్కడో we must be in the awareness, we must be in the chaitanya, so we must have balanced mind, సమచిత్తం అంటున్నారు. ఇంకొక అద్భుతమైన ఇంకా 4 చెప్తే 4 విశేషణాలు చెప్తున్నారు వీటికి. కష్ట నష్టాలు కావచ్చు, సుఖ దుఃఖాలు కావచ్చు, రెండింటిని సమంగా చూసుకోవటం. ఇవాళ పొద్దున ఒక మెసేజ్ పెట్టాను, ఎవరిని చదివారో లేదు ఇంగ్లీష్లో, ది థాట్ ఫర్ ది డే. ఎవరిని చదివారా? ఎవరన్నా చదివారా? చైనీస్ ఒక ప్రేయర్ చేస్తారు పొద్దున్నే. సరే, అవకాశం ఇస్తాను, ఇప్పటికన్నా చదవండి, ఎవరైనా చెప్పండి తర్వాత. చైనీస్ పొద్దున్నే అద్భుతమైన ప్రేయర్ చేస్తారు. అది చూడండి, సింపుల్ వాక్యాల్లో ఉంది వాళ్ళ తాత్పర్యం. చూడండి, ఇప్పటికైనా చెప్పొచ్చు, ఎవరిని చూశానో చెప్పొచ్చు. ఐఎమ్ గివింగ్ పర్మిషన్. కష్ట నష్టాలని, సుఖ దుఃఖాలను రెండింటిని సమంగా చూసుకోవటము, మిత్రులను శత్రువులను సమానంగా చూసుకోవటము, లాభ నష్టం సమానంగా చూసుకోవటము, పొంగక ఉండే స్థితియే సమాధి అన్నారు. 4 కాన్సెప్ట్స్. ఎలా పాజిబుల్ అంటే 3 రకాల అవస్థలు ఇందాక చెప్పాను. భూతాకాశంలో, చిత్తాకాశం, చిదాకాశంలో కూడా ఆనందమయుడే ఉండాలి. ఇది అందరికీ సాధ్యమా అంటే అందరికీ సాధ్యము, సాధన చేసిన వాళ్ళకి. అందరికీ లభించేది కాదని స్వామి రూలింగ్ చేశారు. ఎలాగంటే వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఫర్, అనేక విధమైన విచారణ చేయాలంటున్నారు, సాధనలు సలపాలంటున్నారు. భగవద్ అనుగ్రహం పొంది 3 కాన్సెప్ట్. వీ హ్యావ్ టు ఎంక్వైరీ, వీ హ్యావ్ టు డూ సాధన,
అండ్ మస్ట్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, భగవంతుడు అనుగ్రహం. ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు చెప్పిన తర్వాత మళ్ళీ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. స్థితప్రజ్ఞుడు అనే మాట మనం చాలాసార్లు విన్నాం. ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు, స్థితప్రజ్ఞుని యొక్క మెయిన్ లక్షణం అంటే సమచిత్తం, ఈక్వల్ మైండ్నెస్. అనుగ్రహానికి పాత్రుడయ్యే నిమిత్తమే మనం అనేక కర్మలు ఆచరించాలి. మనం చేసే కర్మలన్నీ కూడా అదే భగవంతు అనుగ్రహం గురించి. ఇందాక సార్ చెప్పిన చిన్న స్మాలెస్ట్ దాని త్యాగం అంటారో ధర్మం అంటారో ఏం తెలియకుండా అప్రస్తుతంగా ఇస్తుంటే అరటిపండు. అటువంటి చిన్న కర్మలు తగ్గించి సేవ కూడా షుడ్ బి స్పాంటానియస్ గా ఉండాలని చెప్తున్నారు. నాకు ఇందాక బయటకు వెళ్తే ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆలోచన నేను ఇంటికి వచ్చే ముందు వెళ్ళాను, అక్కడికి వెళ్ళి దాని ఆలోచనకి కార్యరూపణ చేసి ఇంటికి రావటం జరిగింది. దట్స్ వై కృష్ణ స్థితప్రజ్ఞ లక్షణాలను చెప్తున్నాడు అర్జునుడికి. ఓ అర్జున, నువ్వు మనసు పైన బుద్ధి పైన దేహం పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు. హితమును అనుసరించు, హితము చేస్తూ హితమైన కర్మల్లో నువ్వు మునుగు. అప్పుడే ఏకత్వమైన దైవత్వం నీకు దైవత్వం భిన్నత్వం కాదు, ఏకత్వమైన దైవత్వం నీకు గోచరం అవుతుంది. యు ట్రై టు సీ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలోనే ఏకత్వం. ఇప్పుడు యాపిల్కాయ ఒకటే ఉంది, దాన్ని వచ్చేటప్పటికి 10 ముక్కలు చేసి ఇచ్చింది. 10 ముక్కలున్నా 10 యాపిల్కాయనే, ముక్కలు తినడానికి ముక్కలు చేసింది, కానీ ఒకటే యాపిల్కాయ. ఈ విధమైన మార్పులు నీ చిత్తాన్ని కలిగినప్పుడే అందులో నా హృదయం హత్తుకొని పోతుంది. అర్జునుడు చెప్తున్నాడు. స్థితప్రజ్ఞ లక్షణం ఒక సింపుల్ వర్డ్ లో చెప్తున్నారు. మార్పు చెందని చిత్తమే స్థితప్రజ్ఞ లక్షణము అంటున్నారు. ఎట్టి సమయమునందు గాని చలనం గాని తత్వమే స్థితప్రజ్ఞ లక్షణం అంటున్నారు. సార్ కోటేశ్వరరావు గారు వస్తుంది, ఇప్పుడు చెప్పే దాంట్లో వస్తే slowly will come to that topic also, శ్లోకాస్. ఇవన్నీ కూడా కార్య లక్షణంగా భావించుకోమంటున్నారు. అదేంటి స్వామి అన్న క్వశ్చన్ మార్క్ వేస్తే అప్పుడు మళ్ళా అర్జున్ క్వశ్చన్ చెప్తున్నారు. ఇప్పుడు అర్జున, అగ్నికి దహన శక్తి ఉందంటే ఎవరన్నా ఆశ్చర్యపోతున్నావా? మంచు చల్లగా ఉందంటే ఎవరైనా విచారపడతారా? చల్లదనం దాని స్వభావం, కాల్చే దహన శక్తి అగ్ని స్వభావం. సో దీన్ని గుర్తించిన వ్యక్తి సుఖ దుఃఖములకు ఏమాత్రము గురికాడు, సర్వత్రా సమచిత్తం పెంచుకో అంటున్నాడు అర్జున్. అటువంటి సమచిత్తాన్ని పెంచుకునే సమయంలోనే నువ్వు దైవత్వాన్ని భూతాకాశ చిత్తాకాశ చిదాకాశ విచారణను నిరాటంకంగా జరపాలి, యోచించాలి. ఇంటికి వెళ్ళేప్పుడు వెళ్తాం, అందరు ఇంటికి వెళ్తారు, ఎవరింటికి వాళ్ళ ఇంటికి వెళ్తాం, భోజనం చేస్తాం, నిద్రపోతాం. నిద్ర ఎంతో కళ్ళు వస్తుంటాయి. కళ్ళ కన్న తర్వాత తిరిగి మేలుకుంటే ఏమేమి ఉండదు. ఒక రోజులోనే కొన్ని గంటలైందే ఈ విధమైన దృశ్యాలు మార్పు చెందుతూ ఉంటాయి. స్వప్నం వేరు, జాగ్రత్తగా డిఫరెన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. మనం దేన్ని నమ్మాలి మరి? మన జనక మహారాజు ఒక కథ చెప్పారు, ఆయనకు వచ్చే డౌట్ వచ్చింది. అందరూ ఇదేంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, అది చూశాను ఇది చూశాను, అది సత్యం అందరికి తెలిసింది. మనం ఎవరో చెప్పారు, మనం ఇక్కడే అనుకున్నాము ఏంటి ఈయనకని. అక్కడ అది చూశాను, అది ట్రూవా, ఇప్పుడు లేచాను ఇది ట్రూ అంట. అక్కడ అది ట్రూ, ఇక్కడ ఇది అదే, దట్ ఈజ్ ఆన్సర్. దేన్ని నమ్మాలి, దేన్ని చర్చించాలి? దట్స్ వేదాంతము నేతి నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, నిద్ర నేను కాదు. మరి మరి ఏమిటి మరి ఎవరు మనం? దీనికి అతీతమైన సుషుప్తిని దాటిన తర్వాతనే తురీయ అవస్థ అనే సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
నిన్న మేడం చెప్పింది వాక్కు, మనస్సు, బుద్ధి అని కింద నుంచి పై దాకా. ఇప్పుడు చెప్పిన తురీయావస్థ అనేది బుద్ధికి గాని వాక్కునకు గాని అసాధ్యం. నేను చదువుతున్నాను, మీరు వింటున్నారు. సాధన ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణములే అని చెప్తున్నారు. ఓకే, స్టాప్ హియర్ అండి. ఎందుకంటే సమాధిలో రకాలు ఉంటాయి. యూ డోంట్ గో రష్. సబ్జెక్ట్ డెప్త్ గా ఉంది కనుక సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు 2 types of what are the different types of the samadhis you can learn. థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు. సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ 1 minute అండి. సాయిరామ్ చెప్పమ్మా. చైనీస్ ఇప్పుడు నేను చదివాను సాయిరామ్. మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ మన కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా గానీ దుఃఖపడకూడదు. చెప్పండి చెప్పండి యశన్ చెప్పండి. ఎంత నాకు ఎంత బ్యూటిఫుల్ నచ్చింది. పొద్దున్న ఇవాళ ఏం పెట్టద్దు అనుకున్నా అసలు, ఎందుకన్నా చదవంగానే. మీరు చెప్పండి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏం మనం దుఃఖపడకూడదు. కష్టాలను మనం ఎప్పుడు కూడా ఇన్వైట్ చేయాలి. వాళ్ళు కష్టాలు అనేవి మన స్నేహితులు అన్నమాట. వాటిని ఎప్పుడు కూడా కష్టాలనే కోరిక. ఏ విధంగా అయితే కుంతీదేవి కష్టాలని కృష్ణుని అడుగుతుందో అదే విషయాన్ని చైనీస్ ఆ పర్టికులర్ ఐడియాతోనే వాళ్ళ డైలీ కోర్సుని స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత కష్టాల్లోనే సుఖం ఉంది. తర్వాత ఏమో మనం తినేదైనా అనుభవించేదైనా సరే కష్టపడి సంపాదించుకుంటేనే దాంట్లో విలువ ఉంటుంది. అంతేగాని ఎవరో సంపాదించింది మాత్రం మనం అనుభవించకూడదు అని చెప్పారండి. సోమర్థనం అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయాలి, మనం అనుభవించాలి. అప్పుడే మనం తినేటువంటి ఆహారం రుచిగా ఉంటుంది. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఆత్మాన్ ఉద్ధరతే అని మన భగవద్గీతలో ఉంది కదా. అదే రైజ్ ది సెల్ఫ్ టు బై ది సెల్ఫ్. మనమే ఉద్ధరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది సారాంశం అండి. అది ఈనాటి ఒకప్పుడు అది పూర్వకాలంలో చైనాలో ఉండేది, ఇప్పుడు కూడా వాళ్ళు ఆచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని స్వామి మనకి తెలియచేశారు. కాబట్టి కష్టే ఫలే, కష్టపడే మనం అనుభవించాలనేటువంటి విషయాన్ని స్వామి మనకి ఈ డివైన్ డిస్కోర్స్ 1997లో స్వామి వారు చైనీస్ న్యూ ఇయర్ డే రోజు ఇచ్చారండి. అది February 13th, 1997. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ. Now Chinese New Year is coming. It is going to be celebrated at Prasantananayu in a grand scale for 3 days. మాస్టర్ కంటిన్యూ చేయండి సార్. సాయిరామ్ సార్. ఏమనుకోకండి సార్, మధ్యలో బ్రేక్ ఇచ్చాను సార్. మాకు కూడా కాస్త రిలాక్సేషన్ గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. అంతా నాకు మీలాంటి పాజిటివ్నెస్ వాళ్ళు కావాలి సార్. థ్యాంక్ యూ. ఇవాళ గురువు గారు చెప్పినటువంటి విషయాల్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలు కూడా ఇవాళ కాస్త అక్కడక్కడ సారూప్యాలు మనకు తగిలినాయి చక్కగా. సుఖ దుఃఖే సమయకృత్వ అని కూడా ఇంతకు ముందే మనం చదువుకున్నాం. లాభాల్లో కానీ జయాజయాల్లో కానీ నువ్వు సమానంగా ఉండటం నేర్చుకోవాలయ్యా అని చెప్పడం చక్కగా జరిగింది. ఇప్పుడు మనం 40వ శ్లోకం దాకా వచ్చామండి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే వహతో భయాత్. ఆ విధంగా మన జీవితంలో కష్టార్జితాన్ని, ఇందాక మనం కొటేషన్లో చెప్పినట్టుగా మనం ఇచ్చేది ఎప్పుడు కూడా కష్టార్జితాన్ని ఇవ్వాలండి. ఏదో ఈ చేత్తో పుచ్చుకొని ఆ చేత్తో పుచ్చుకొని వ్యవహారం కాదు. ఇందాక చెప్పిన దాంట్లో చాలా గొప్పతనం ఉందన్నమాట. ఆ కష్టార్జితంలో ఉన్నటువంటి దాన్నే మనం ఎవరికైనా ఇస్తే అది స్వల్పమైనప్పటికీ మనకు భగవంతుడిలాగా, భగవంతుడి యొక్క కొండంత అండ మనకి ఎప్పుడు మన వెంట నీడలాగా. మీకు తెలియదు మీ నీడ సంగతి, మీ వెంట వస్తున్న సంగతి మీకు తెలియదు. అలా నీడలాగా, అలాగే ఆ వెలుగు పక్కనే చీకటి ఉన్నది, చీకటి పక్కన వెలుగు ఉన్నలాగా మనకు తెలియదు అనమాట. మనకు అంత ప్రచ్ఛన్నంగా మనకు అంత దైవ సహాయం మనకు లభిస్తుంది. ఇప్పుడు మనం 41లోకి వచ్చామండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అన్నాడు. ఇక్కడ 1వ పాదంలో వ్యవసాయాత్మిక బుద్ధి, పెద్ద విశేషం ఏం లేదు. 2 పదాలు ఉన్నాయి. ఏకేహ, ఏక ఇహ, ఏకేహ అయింది. కురునందన, ఏకేహ కురునందన. 3వ లైన్లో బహుశాఖ
హి అనంతాశ్చ. ఆ కరెక్ట్ ఉన్నది 2 పదాలే కనబడుతున్నాయి, కానీ విడదీస్తే 3 పదాలు ఉంటాయి. బహుశాఖ హి అనంతాహ అనంతాహ చ, ఆ విధంగా 4 పదాలు ఉంటాయండి. బహుశాఖ హి అనంతాహ చ, అనంతాహ చ కాస్త అనంతాశ్చ అవుతుంది. బహుశాఖ హ్యనంతాశ్చ అవుతుందన్నమాట అన్ని కలిపితే. బుద్ధయో అవ్యవసాయినాం అన్నాడు. బుద్ధయ విడదీస్తే అవ్యవసాయినాం, వ్యవసాయం చేసేవాళ్ళు అంటే బాగా కష్టపడేవాళ్ళు అని అర్థం. అవ్యవసాయినాం అంటే మంచి సోమరిపోతులు అనమాట. అది బుద్ధయ అవ్యవసాయినాం, బుద్ధయో వ్యవసాయినాం. ఇక్కడ అకారం కనబడదు కలిపినప్పుడు. ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖ బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. తేలిగ్గా ఉంది శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. 42లోకి వస్తే యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాతరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః అన్నాడు. యామిమాం 2 పదాలు కలిసినాయి. యాం ఇమాం, ఈ 2 మామూలుగా క్యాజువల్ గా కలిస్తే యామిమాం పుష్పితాం వాచం. 1వ లైన్లో ఏమి ఇబ్బంది లేదు. యామిమాం పుష్పితాం వాచం. 2వ లైన్లోకి వచ్చేసరికలా ప్రవదంతి అవిపశ్చితః అని ఉంటుంది విడదీస్తే. ప్రవదంతి అవిపశ్చితః, గతి అంతరము గత్యంతరము అంటాం మనం. అదే టైపులో ప్రవదంతి అవిపశ్చితః కాస్త ప్రవదంత్యవిపశ్చితః అవుతుందన్నమాట. ప్రవదంత్యవిపశ్చితః అవుతుంది, ఏం కష్టం లేదు. వేదవాతరతాః ఒకటే పదం. పార్థ వేదవాతరతా పార్థ నాణ్యదస్తీతి అన్న చోట నా అన్యత్ కాస్త నాణ్యత్ అవుతుంది. అస్థి ఇతి కాస్త అస్థితి అవుతుంది. నాణ్యత్ అస్థితి కాస్త నాణ్యదస్థితి అవుతుంది. ఏలే చిన్న చిన్న మార్పులు. నాణ్యదస్థితి వాదినః. ఇప్పుడు ఈ శ్లోకంగా చదువుకుంటే యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యపి పశ్చితః వేదవాత రత పార్థ. వేద ఎప్పుడైతే విసర్గల పక్కన పా వచ్చిందో, కా గాని పా గాని ఫా గాని వచ్చినప్పుడు అది హకారంగా మారిపోతుంది ఆ విసర్గలు. వేదవాద రతాః పార్థ కాస్త రతాః పార్థ అవుతుంది అనమాట. వేదవాద రతాః పార్థ నాణ్యదస్తేతి వాదినః. తేలిగ్గా ఉందండి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యపి పశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తేతి వాదినః. 43వ శ్లోకం. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి అన్నాడు. కామాత్మానః ఏమి బదిలేదు, ఒకటే పదం. స్వర్గపరా ఒకటే పదం. కామాత్మానః స్వర్గపర. ఇక్కడ ఎప్పుడైతే విసర్గల పక్కన సకారం వచ్చిందో, విసర్గలు కూడా సకారంగా మనం పలికితే తేలిగ్గా ఉంటుంది అనమాట. ఏముంది చదవాలి? కామాత్మాన స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం. ఒకటే జన్మ కర్మ ఫల ప్రదాం, ఒకటే పదాల యొక్క కలయిక, అంతే. ఒకటే యూనిట్ అదంతా కూడా. జన్మ కర్మ ఫల ప్రదాం క్రియా విశేష బహుళాం, ఇది కూడా ఒకటి. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. కాబట్టి ఇందుట్లో పెద్ద ఇబ్బందులు లేవు. కామాత్మానః స్వర్గపరాః
కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం. స్వర్గపరాహ అన్న ఏమి ఇబ్బంది లేదు, అలా చదువుకోవచ్చు. జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. 44 భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే అన్నాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం ఒకే పదమండి. భోగ ఐశ్వర్య ప్రసక్తానాం 3 పదాల యొక్క కలయిక అన్నమాట ఇది. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం అన్న చోట 2 పదాలు ఉన్నాయి. తయా అపహృత చేతసాం దేవ ఆలయము దేవాలయము అయినట్టుగానే తయాపహృత అయింది. ఏమి పెద్ద సమస్య లేదు. తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి 2 పదాలు అయినప్పటికీ పలకటం తేలిగ్గానే ఉంది. సమాధౌ న విధీయతే 3 పదాలు పక్క పక్కన చదువుకోవటమే. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. హాయిగా ఉందండి శ్లోకం. 45లోకి వెళ్ళామండి. త్రైగుణ్య విషయ వేదా అన్న ఏం తప్పేం లేదు, మీకు ఎట్లా ఉంటే అట్లా చదువుకోండి. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద, కొన్ని పుస్తకాల్లో అయితే విషయా వేదాహ అని కూడా ఉండొచ్చు. ఏం కంగారు పడక్కర్లేదు, మనకు ఎలా ఉంటే అలా చదువుకుందాం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యం త్రైగుణ్యం కాస్త నిస్త్రైగుణ్యం అయింది. భవార్జున అయింది. నిస్త్రైగుణ్యో భవార్జున. 3వ లైన్లో నిర్ద్వంద్వో పక్క పక్కనే ఉన్నాయి, కలిపాం. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో 2 పదాలు కలుపుకున్నాం. నిత్య సత్వస్థో అంటే నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ అని ఉంటుంది అసలకు. అది కొన్ని ఆ ఓకారం రావటం వల్ల నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఆ పదాలు తేలిక అట్లా కలిసినాయి అన్నమాట. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. చక్కగా ఉంది. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. 46 అండి. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావానర్ధ అన్నాడు. యావాన్ అర్థ కాస్త యావానర్ధ అయింది. ఉదపానే అయింది. ఈ 2 కలిపితే యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే. సంప్లుత ఉదకే కాస్త సంప్లుతోదకే అయింది. కలిపితే ఈ 2వ లైన్ చదువుకుంటే సర్వతః సంప్లుతోదకే. విసర్గల తర్వాత పక్కన సకారం ఉంటే విసర్గలు కూడా సకారంగా చదువుకోవచ్చు. ఆ నియమం ప్రకారం సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు. 3 పదాలు క్లారిటీగా ఉన్నాయి. తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఏం కష్టం లేదండి. యావానర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. 47వ శ్లోకం అందరికి అర్థమైనా కాకపోయినా కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. దీనికి ఒకటో పదం చూడండి. కర్మణి ఏవ అధికార తే, అది నాలుగు పదాలు కలిసినాయండి. కర్మణి ఏవ అధికార తే, అధికార తే కాస్త అధికారస్తే అయింది. అది అట్టు పెట్టండి. కర్మణ్యేవ ఎట్టయిందంటే కర్మణి ప్లస్ ఏవా కాస్త కర్మణ్యేవ అయింది. ఈ కర్మణ్యేవ అధికారస్తే ఇందాక తయారు చేసి పెట్టుకున్నాయి, రెండు కలిస్తే కర్మణ్యేవ అధికారస్తే అన్నమాట. మా ఫలేషు కదాచన, ఈ మా వచ్చినప్పుడు కానీ నా వచ్చినప్పుడు కానీ నో అనేటువంటి అర్థం ఇస్తుంది సంస్కృతంలో. మా ఫలేషు ఏ ఫలితం లేదయ్యా అని చెప్పటం అనమాట. మా వ్యతిరేక అర్థం ఇస్తాయి. మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ, కర్మ ఫల హేతు భూ అనమాట. కర్మఫల హేతు ప్లస్ భూ కాస్త కర్మఫల హేతుర్భూ, ఆ విసర్గలు కాస్త రకారంగా మారిపోయినాయి, అంతకంటే ఏమీ లేదు. మా తే సంగోస్త్వ కర్మణి, సంగ అస్తు అకర్మణి, సంగ అస్తు సంగోస్తు అవుతుంది. సంగోస్తు అకర్మణి కాస్త సంగోస్త్వ కర్మణి. ఈ పదం ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే చాలు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. ఇంకొక శ్లోకం చూద్దామండి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని చెబుతున్నాడు. యోగస్థః కురు కర్మాణి. ఏం పెద్ద సమస్య లేదండి. విసర్గల తర్వాత కకారం వచ్చింది కాబట్టి విసర్గాలుగానే ఉంటాయి. ఒక అహకారం పలుకుతాం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. 3 పదాలు. సంగము త్యక్త్వా ధనంజయ, పెద్ద సమస్యం కాదు. సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సిద్ధి అసిద్ధి ఈ రెండు కలిపితే సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. నా గురువు గారు చెప్పారు, సిద్ధిలోనూ సమంగా ఉండాలి, అసిద్ధిలోనూ సమంగా ఉండాలి. సిద్ధి అంటే మనకేదన్నా మంచి ఒక లాట్ తగలటం, రాజ్యలక్ష్మి లాటరీ తగిలింది, మంచి ఎగిరెగిరి పడుతున్నాం, లాటరీ కట్టాం పోయింది, చీటీ పాట కట్టాం పోయింది డబ్బులు, అప్పుడు కూడా మంచి స్థిరంగా ఉండాలి. సిద్ధి గాని అసిద్ధి గాని, అంటే ప్రాప్తి గాని అప్రాప్తి గాని. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అలాంటి కష్ట నష్టాల్లో ఎవరి యొక్క చిత్తం అయితే సమానంగా ఉంటుందో, అంటే సమత్వంగా ఉంటుందో, దాన్నే సమత్వం చెబుతారన్నమాట. సమానంగా ఉండాలి అని. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా. విసర్గల పక్కనే సకారం ఉంది కాబట్టి విసర్గలను సకారంగా పలకచ్చు. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ విధంగా స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపన్నత వల్ల, గురువు గారి యొక్క, గురు దంపతుల యొక్క శుభాకాంక్షలతో, మీ అందరి యొక్క ప్రేమాదరాభిమానాలతో మనం గీతలో
ఒక్కొక్కడుగు ముందు వేసుకొస్తున్నాం. నిన్న దాకా తెలియదు అన్నవాళ్ళు ఇవాళ నాకు కొంచెం తెలుసు, నేను 2 పదాలైనా చదవగలుగుతున్నాను, ఒక శ్లోకం కూడా అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్లైనా నోరు తిరుగుతోంది, నేను చదవగలుగుతున్నాను అనేటువంటి ఒక సంతృప్తిలోకి మనం సంతృప్తికరమైన బాటలో నడుస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా మెరుగుపరుచుకుంటున్నారు. ఈ విధంగా గీత అందరం చదవాలి. గీత సుగీత కర్తవ్య. ఆ గీత మంచి గీత కాబట్టి కర్తవ్య, అందరూ ఆచరించదగినది అనేటువంటి గీతాచార్యుడి యొక్క సూత్రానికి మనం అంతా కూడా కట్టుబడి ఆ గీత నేర్చుకుందాం. బాగా ఒక రకంగా మనసు పెడదాం, మనసు పెట్టి చదవాలి. మాట కూడా దొరలాలి, అంటే వాచా కూడా ప్రయత్నం చేయాలి, అభ్యాసం చేయాలి. తెలియకపోతే మనల్నే కాదు స్నేహితులను కూడా అడగాలి, క్లారిఫికేషన్ తీసుకోవాలి. మనం నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మనం పురోగమిద్దామని ఆశిస్తూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం.